నాతో ఎవరో ఒక ఆయన చెప్పారు, జిఎంఆర్ తాలూకా ఆయనే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఆయన. వారు ఏం చెప్తారంటే, ఆంధ్ర తెలంగాణ విడిపోయినందుకు, కంబైన్డ్ స్టేట్ నుంచి స్టేట్ విడిపోయాక మాకు లాస్ వస్తుంది అని చెప్పని 3,500 కోట్లకి ఆర్బిట్రేషన్ చేశారని చెప్తున్నారు జిఎంఆర్ వాళ్ళు. 3,500 కోట్లు మాకు నష్టపరిహారం కట్టండి అని వేసారంటున్నారు. రాష్ట్రం విడిపోతేనే. కొత్త రోడ్డు అయితే నారా చంద్రబాబు నాయుడు గారును రేవంత్ రెడ్డి గారు ఇద్దరు లాలూచీ పడిపోయి బందర్ పోర్టు కొనేసుకుందాం, అక్కడి నుంచి రోడ్డు వేసేసుకుందాం అంటే, ఏడో కాంగ్రెస్ వాడు మనకు కన్ను కొడుతున్నాడని చెప్పి మోడీ గారు అనుకుని సరే రోడ్డు ఇచ్చేస్తానులే అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకుంటే మాత్రం ఇది జరుగుతాయా అని అడుగుతున్నాను. జగనూరు కూడా అమ్మకానికి, బందర్ పోర్టే కాదు ఏ పోర్ట్ అమ్ముదామన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోడు. రెండోది, కాంగ్రెస్ వాడు కన్ను కొట్టాడు కదా అని చెప్పి కొత్త రోడ్డు ఇస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా అని నాకు అనుమానం అది. రాజ్యసభ స్థానాల్లో ఎస్సీలకు ఇవ్వలేదని చెప్పి చర్చ జరుగుతుందా? అంటే బీసీలకి ఓసీలకి ఇచ్చారు, ఎస్సీలకి ఇవ్వలేదనే? ఎస్సీలకి ఇచ్చారుగా, 2 ఎస్సీలకి ఇచ్చారు కదండి. ఎందుకు ఊరికే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఆడిపోసుకుంటా తప్పితే 2 ఎస్సీలకి ఇచ్చారుగా. ఏమండి, ఎస్సీలు ఆయన రామకృష్ణ గారును మన చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఓనర్ పేరు ఏంటండి, లింగంనేని రమేష్ గారు, వాళ్ళిద్దరు ఎస్సీఏగా, సేమ్ క్యాస్ట్. ఇక ఎస్సీలు అట్లా ఆనందం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా రాజ్యసభ ఎలక్షన్లు వచ్చినాయి అంటే వెంటనే ఎస్సీలందరూ కూడా ఎస్సీకి ఇచ్చాడని సంబరపడటమే. సేమ్ క్యాస్ట్ని చంద్రబాబు నాయుడు గారు సేమ్ క్యాస్ట్కి ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఏమండి, పాపం ఎప్పుడు మామూలుగా ఇది గుమ్మడికాయ దిష్టి తీసినట్టుగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆయన పేరు వస్తూ ఉంటుంది. ఇవన్నీ మామూలే. ఎస్సీలకి ఇచ్చేసాడు, సరిపెట్టుకోవటమే. సేమ్ క్యాస్ట్కి ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.